హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. టీమిండియా ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా ఓడిపోతదని చెప్పేసి ఏ అభిమాని కూడా కోరుకొని ఉన్నాడు. ఆలోచించి కూడా ఉన్నాడు. సో, అది కూడా శ్రీలంక పైన ఇంత దారుణంగా ఇండియా ఓడిపోతుందని ఎవరు అనుకునే ఉండరు. సో, శ్రీలంకని తక్కువ చేయాలని కాదు గానీ, ఈ మధ్య టీమిండియా ఉన్న ఫామ్ కావచ్చు, టీ20 విజేతగా విజయం సాధించి టీమిండియా మరింత ఫామ్‌లోకి వచ్చింది. అలాంటి ప్రపంచ విజేతగా నిలిచిన టీమిండియా ఆడిన మొదటి సిరీస్‌లోనే ఈ విధంగా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించి ఉండరు. సో, మొదటి వన్ డే మ్యాచ్ వచ్చేసి డ్రా కావడం జరిగింది. సెకండ్ వన్ డే శ్రీలంక గెలవడం జరిగింది. థర్డ్ వన్ డే కూడా శ్రీలంకనే విజయం సాధించడం జరిగింది. సో, ఇది మనం గమనిస్తుంటే గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడో ఆ తర్వాత జరిగిన మొదటి సిరీస్ కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. అలాగే పక్కా శ్రీలంకపై ఇండియా గెలుస్తుంది. గౌతమ్ గంభీర్ యొక్క సలహాలు, సూచనలు ఈ ఇండియాకు ఉపయోగపడతాయని అందరూ భావించారు. సో, ఎవరు ఊహించని విధంగా అసలు టీ20 మ్యాచెస్ అండ్ టీ20 సీరీస్‌ని ఇండియా కోల్పోవాల్సిన పరిస్థితి. కానీ ఏదో అదృష్టం కొద్దీ ఇండియా గెలిచింది టీ20 సీరీస్‌ని. సో, ఈ వన్ డే విషయానికొస్తే మాత్రం ఒక రోహిత్ శర్మ తప్పితే ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సో, టీమిండియాలో రోహిత్ శర్మ ఔట్ అయితే ఇక ఇండియా మొత్తం క్యూ కట్టుకొని ఔట్ అయిపోయే పరిస్థితి మాత్రం ఈ యొక్క సిరీస్‌లో ఏర్పడ్డది. సో, ఈ యొక్క మ్యాచ్ విషయానికొస్తే ఆహ్, శ్రీలంక విషయానికి ముందుకు వెళ్తే శ్రీలంక ఇద్దరు ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. సో, చాలా అద్భుతమైన పార్ట్నర్‌షిప్ శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వన్ డౌన్ వచ్చిన కుషాల్ మెండిస్ అతను కూడా చాలా అద్భుతంగా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డులో పరుగులు పెరిగేయడానికి చాలా ప్రయత్నం అయితే చేశాడు. సో, ఆ విధంగా అంటే నేను ఒకానొక పరిస్థితిలో శ్రీలంక అది 300 వరకు వెళ్తుందనుకున్నాను. బట్ మన ఇండియా బౌలర్స్ మాత్రం చివర్లో బాగా అడ్డుకట్ట వేశారని చెప్పవచ్చు. సో, నిజంగా ఈ యొక్క మ్యాచ్‌లో నాకేమనిపించిందంటే మనలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నాకు బాగా అనిపించింది. సో, మైండ్ అబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అంటారు గదా! సో, ఆ విధంగా మన ప్లేయర్స్ ఒక బిహేవియర్ చూస్తే నాకు అనిపించింది. సో, ముఖ్యంగా రిషబ్ పంత్ ఏదైతే ఒక స్టంప్ ఔట్ చేశాడో అది ఎంత దారుణం అంటే బ్యాట్స్‌మెన్ వెనకొస్తున్నా కానీ మరి స్లో మోషన్‌లో ఏదో వికెట్‌లో కొట్టామంటే కొట్టినట్టు కొట్టాడు. సో, ఆ బ్యాట్స్‌మెన్ ఎవరైతే ఉన్నారో అతను బౌలర్ కావడం, సో, అతను ఆడకపోవడం ప్లస్ పాయింట్ అయింది. కానీ ఒకవేళ అతను కొడుతుంటే ఇక శ్రీలంక స్కోర్ మరీ ఎక్కువైపోదు. సో, అదే కాకుండా మన ఎవరు శివన్ దుబే ఔట్ అయినప్పటికీ అప్పటికే విరాట్ కోహ్లీ మరియు అయ్యారు. వీళ్ళిద్దరు కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ 2 రివ్యూలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇండియాకు ఉండేటివి 2 రివ్యూలు. సో, ఆ 2 రివ్యూలు కూడా అయిపోయాయి. సో, ఒక క్రీడాకారుడిగా మైండ్ అనేది గ్రౌండ్‌లోనే ఉండాలి. సో, ఎన్ని రివ్యూలు మనం తీసుకున్నాం అనేది ప్రతి ఒక్క క్రీడాకారునికి తెలుసు. కానీ శుభన్ దుబే ఇంకో రివ్యూ తీసుకుంటుండు. సో, ఆయనకి ఇంకో థర్డ్ రివ్యూ ఏమన్నా ఆప్షన్ ఇస్తారా? అది లేదు కదా! సో, ఆ విధంగా మన ప్లేయర్స్ యొక్క మైండ్ అనేది అప్సెట్ ఉండి కేవలం బాడీకి మాత్రమే ప్రెజెంట్ ఉన్నట్లు వాళ్ళు బిహేవియర్ చేయడం జరిగింది. ఆ ఫీల్డింగ్‌లో కావచ్చు, అంటే రిషబ్ పంత్ స్టంప్ ఔట్ కావచ్చు, శివన్ దుబే విషయానికొస్తే. సో, మొత్తానికి ఈ యొక్క మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పితే ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. కొంచెం అంతో ఇంతో విరాట్ కోహ్లీ పర్లేదు అనిపించే. వాషింగ్టన్ సుందర్ మాత్రం చాలా అద్భుతంగా అక్కడ బ్యాట్స్‌మెన్స్ లేకపోయినా సరే గానీ బౌలర్స్ ఉన్నప్పటికీ సో, చాలా అద్భుతంగా 30 వరకు ఆయన కొట్టిండంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక రిషబ్ పంత్ ఈ యొక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ బా ఆడుతున్నాడనుకుంటే సరిగ్గా ఆడలేకపోయాడు. రిషబ్ పంత్‌ని ముందు పంపకుండా వెనకాల పంపి శ్రేయస్ అయ్యర్‌ని ముందు పంపితే బాగుందేమో. సో, వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో తెలీదు గానీ, సో, ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఇంకా గంభీర్ యొక్క హెడ్ కోచ్ గంభీర్ కాబట్టి ఆయన పైన కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. సో, మాత్రం ఎలాంటి తావివ్వద్దు. ఎందుకంటే గంభీర్ తప్పు కాదు, ప్లేయర్స్ తప్పు కాదు. ఇక కొందరైతే జడేజా లేడు, హార్దిక్ పాండ్యా లేడు అని చెప్పేసి కూడా రాస్తున్నారు. సో, వాళ్ళుంటేనే మ్యాచ్ గెలుస్తామా? ఎప్పటికైతే వాళ్ళు ఆడలేరు గదా! సో, ఎంతోమంది ఆటగాళ్ళు వస్తున్నారు కొత్తగా. ఉన్న ఆటగాళ్ళు అన్ని రోజులు మంచిగా ఆడాలి. సో, ఓడిపోవడం తప్పు గాదు. ఆటలో గెలిపోవడం తప్పు గాదు. మరీ ఇంత దారుణంగా ఇండియా టీమ్ ఓడిపోవడం అందరికీ బాధాకరం. సో, అన్ని మ్యాచ్‌లు మనమే గెలవాలి, అన్ని కప్పులు మనకే రావాలంటే అది కాదు కదా! సో, కొన్ని ఓడిపోతాం. సో, దాంట్లో తప్పులు తెలుసుకోవాలి. సో, కీలకమైన మ్యాచ్‌లు గెలవాలి. నెక్స్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది గెలవాలని ఒకటి దృష్టిలో పెట్టుకుంటారు. సో, ఇది కూడా అంతే ఒక ఓటమిలో ఓటములు అన్నప్పుడు ఆటలో కామన్ కాబట్టి అలా తీసుకుంటే బావుంటుంది. సో, కెప్టెన్‌ని కావచ్చు, హెడ్ కోచ్‌ని కావచ్చు దానికి బలి చేయొద్దు. మొత్తానికి టీమిండియా భవిష్యత్తులో మంచిగా మ్యాచ్‌లాడి మంచిగా గెలిస్తే బావుంటుంది. సో, ఇందులో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుంటే బావుంటుందని కోరుకుంటున్నా. థాంక్ యూ.